కళాశాలలో చేరినప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో భారీ వేతనంతో ఉద్యోగం సాధించాలని కలలు కంటారు ఇంజనీరింగ్ విద్యార్థులు. మొదటి సంవత్సరం నుంచే అందుకు తగిన ప్రణాళికతో ముందుకెళతారు. కానీ కొందరు మాత్రమే లక్ష్యం దిశగా అడుగేసి విజయం సాధిస్తారు. ఆ కోవకే చెందుతారు హైదరాబాద్లోని గీతం యూనివర్సిటీ విద్యార్థినులు. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమై కొలువులు సాధించారు. అందులో ఒక అమ్మాయి 1,40,00,000 రూపాయల వార్షిక వేతనం సాధించింది. ఈ యువతి పేరు కారుమూరు ప్రియాంకారెడ్డి. గుంటూరు జిల్లా మల్లాయపాలెం స్వస్థలం కాగా హైదరాబాద్ కూకట్పల్లిలో స్థిరపడ్డారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం డీమ్డ్ వర్సిటీ క్యాంపస్లో సిఎస్ఈ చదువుతోంది. జీవితంలో ఏదైనా సాధించాలని చిన్నప్పటి నుంచి గట్టిగా అనుకున్న ప్రియాంకారెడ్డి చదువునే అందుకు సాధనంగా మలుచుకుంది. ఇప్పుడు భారీ ప్యాకేజీతో అందరి దృష్టిని ఆకర్షించింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏకంగా 1,40,00,000 భారీ ప్యాకేజీతో అమెజాన్లో ఉద్యోగం సొంతం చేసుకుంది ప్రియాంకారెడ్డి. యూకేలోని అమెజాన్ కార్యాలయంలో సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ 1 స్థానానికి పనిచేసేందుకు ఎంపికైంది. కరెంట్లీ నేను ఇప్పుడు గీతం యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్పెషలైజింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కంప్లీట్ చేశాను. నాకు రీసెంట్గా అమెజాన్లో ప్లేస్మెంట్ వచ్చింది సాఫ్ట్వేర్ డెవలపర్గా. ఇట్ ఈస్ ఫర్ 1.4 crore అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. త్రూ అవుట్ మై జర్నీ మా పేరెంట్స్ అండ్ గీతం యూనివర్సిటీ చాలా హెల్ప్ చేశారు. యూనివర్సిటీ వాళ్ళు చాలా వేస్లో హెల్ప్ చేశారు. మైట్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ద కోర్సెస్ దే ప్రొవైడెడ్ అన్నీ చాలా బాగా హెల్ప్ చేశాయి. ఆల్సో ప్లేస్మెంట్ సెల్ వాళ్ళ నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది. మాకు సపరేట్గా క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు, వేర్ మనం కోడింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి దే కండక్టెడ్ క్లాసెస్ స్పెషల్లీ. అండ్ ఆల్సో దే ప్రొవైడెడ్ అ వెబ్సైట్ వేర్ వీ కెన్ ఆల్సో ప్రాక్టీస్ బై అవర్ ఓన్. నేను ఫ్యూచర్ గ్రాడ్యుయేట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ది వెరీ స్టార్ట్ అండ్ ఫోకస్ మోర్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అండ్ నో అబౌట్ హౌ టు ప్రిపేర్ అండ్ వాట్ టు ప్రిపేర్ ఎగ్జాక్ట్లీ. ప్రియాంకారెడ్డితో పాటు మరికొందరు విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఆకర్షణీయమైన జీతాలతో ఉద్యోగాలు సాధించారు. 270కి పైగా ఎంఎన్సీలు ఈ నియామక ప్రక్రియలో పాలు పంచుకున్నాయి. ఆడిట్ అసోసియేట్ కింద సెలెక్ట్ అయ్యాము. ఇద్దరం సేమ్ రోల్కి సెలెక్ట్ అయ్యాము. సో మాకు గీతం చాలా సపోర్ట్ ఇచ్చింది త్రూ ద కెరియర్ గైడెన్స్ సెంటర్ కానీ అండ్ ఆల్. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. వచ్చిన వాళ్ళం నెక్స్ట్ ఆఫీస్లో కొలీగ్స్ అవ్వబోతున్నాం. వీఆర్ ఎక్సైటెడ్ టు స్టార్ట్ అవర్ న్యూ జర్నీ. సమ్వాట్ టెన్స్డ్ ఉన్నాం కానీ ఎలా ఉంటుందో లైక్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము. నేను బీడియో రైస్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ మై ఫస్ట్ అచీవ్మెంట్ అండ్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, మై ఫ్రెండ్స్ అండ్ గీతం. యాక్చువల్లీ నేను చాలా లోగా ఉండేదాన్ని ముందు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మొత్తం డెవలప్ అయ్యాయి గీతం వల్లనే అని చెప్తాను. అత్యధికంగా యాక్సెంచర్ 91 మంది, టెక్ మహీంద్రాకు 87 మంది, రెనెక్స్ టెక్నాలజీస్ కు 70 మంది ఎంపికయ్యారు. అట్లాసియన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, డెలాయిట్, హెచ్ఎస్బీసీ వంటి సంస్థల్లో మరికొందరు ప్లేస్మెంట్స్ పొందారు. ఫస్ట్ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఫర్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి మై ప్లాన్ ఇస్ టు కీప్ అప్ మై ఓన్ బిజినెస్, ఆ ఫ్యామిలీ బిజినెస్. సో ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ మొత్తం లెర్న్ చేసి అది నేను నా ఓన్ బిజినెస్లో పెట్టి ఐ విల్ ఇంప్రూవ్ మై బిజినెస్. కాలేజ్ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయండి. జస్ట్ మీ స్కిల్స్ ఒకటి ఉంటే చాలు. CGP అవేం అవసరం లేదు. స్కిల్స్ ఒకటి వాడి సక్సెస్ అవ్వచ్చు. మాకు ప్లేస్మెంట్స్ కోసం చాలా CGC వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. లైక్ వాళ్ళు ప్రతి ఒక్కటి మాకు వచ్చేలాగా మాకు ప్రతి ఒక్కటి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు మా జాబ్స్ కోసం. అండ్ ఫ్యాకల్టీ వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనతో. వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకవేళ మనకు అర్థం కాకపోతే అర్థమయ్యేలాగా చెప్పేలాగా వాళ్ళు ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తూ ఉంటారు మనకి. 1.4 కోట్ల రూపాయలు గరిష్ట వార్షిక వేతనం అందుకున్న స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులే ఈసారి టాప్లో నిలిచారు. బిజినెస్ విభాగ విద్యార్థులు 10 లక్షలు, సైన్స్ విద్యార్థులు 16.42 లక్షలు, హ్యుమానిటీస్ నుంచి 8.5 లక్షలు,
ఫార్మసీలో 6 లక్షల గరిష్ట వార్షిక వేతనాలు పొందారు. అంటే జాయిన్ అయ్యేటప్పుడు ఎవరికి తెలియదు ఫైనల్ ఇయర్లో ఏమవుతుంది, ప్లేస్మెంట్స్ వస్తాయా రావా అని. కానీ ఐ ఎండెడ్ అప్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. 2 కంపెనీస్లో వచ్చాయి. సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. వాళ్ళ వాట్ ఎవర్ హార్డ్ వర్క్ దే హ్యావ్ పుట్ ఇన్ దట్ హ్యాస్ కమ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై ప్లేస్మెంట్స్. ఆఫ్టర్ బీటెక్ కొంచెం నేను జాబ్ గురించి స్ట్రగుల్ అవుతున్నప్పుడు నాకు ఇక్కడ ఎంటెక్గా ఆపర్చునిటీ దొరికిన తర్వాత నన్ను నేను డెవలప్ చేసుకొని ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, ఇక్కడున్న లేటెస్ట్ టెక్నాలజీస్తో నన్ను ఎక్స్ప్లోర్ చేసుకొని కొత్తగా అన్నీ తెలుసుకొని నేను ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళు చెప్తున్న అన్ని కొత్తవి నేర్చుకుంటూ నన్ను నేను మార్చుకున్నాను. సో ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఒకటి, థర్డ్ ఇయర్లో ఒకటి 2 ఇంటర్న్షిప్స్ చేశాము. అండ్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఫుల్ టైం రోల్స్లో సెలెక్ట్ అయ్యాము. ఈ జాబ్ రావడానికి నేను ఎంతో కృషి చేశాను. బేసిక్ ఎలక్ట్రానిక్స్ పైన మంచి పట్టుకు సాధించడం జరిగింది. సో ఇంటర్వ్యూలో కూడా 2-3 రౌండ్స్లో మంచిగా ప్రదర్శించడం ద్వారా నాకు ఈ జాబ్ రావడం జరిగింది. విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటూనే ప్రతిభ కనబరిచి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను గీతం డీమ్డ్ వర్సిటీ యాజమాన్యం సత్కరించి ప్రవేశ పత్రాలు అందజేసింది.